దక్షిణ నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పార్టీ కీలక నేతల వలసతో ఈ ఎన్నికల్లో వైసీపీ ఎదురీదుతోందనే ప్రచారం జరుగుతోంది. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఈసారి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కూటమి పార్టీల నుంచి జనసేన నేత వంశీకృష్ణ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. వైజాగ్ సౌత్లో మారుతున్న రాజకీయ సమీకరణలపై ఇన్సైడ్ స్టోరీ. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వాసుపల్లి గణేష్ కు పరిస్థితులు వ్యతిరేకంగా మారుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన ఈ నేతపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనే టాక్ నడుస్తోంది. ఈ స్థానం నుంచి కూటమి పార్టీల అభ్యర్థిగా బరిలో ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ కు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. విశాఖ దక్షిణ నియోజకవర్గం వైశాల్యంలో చిన్నదైనా ఇక్కడ మొత్తం 2,10,000 మంది ఓటర్లున్నారు. పాత నగరమంతా ఈ స్థానం పరిధిలోకి వస్తుంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో ఏర్పాటైన ఈ స్థానంలో మత్స్యకారులు, వెలమ, బ్రాహ్మణ, రెల్లి సామాజిక వర్గాలతో పాటు ఉత్తర భారతీయులు అధికంగా ఉన్నారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సామాజిక వర్గ ప్రాబల్యం ఉంది. ఈ స్థానం ఆవిర్భావం తర్వాత మొదటిసారి ద్రోణంరాజు శ్రీనివాస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన క్యాడర్ మాత్రం ఈ నేత వెంట నడవలేదు. ఫ్యాన్ పార్టీలో చేరినప్పుడు కార్పొరేటర్ నుంచి కార్యకర్త వరకు వైసీపీ నేతలు వ్యతిరేకించారు. వారంతా జనసేన, టీడీపీలో చేరిపోయారు. ఈ పరిణామాలు వాసుపల్లికి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో వ్యతిరేకంగా మారుతున్నాయనే ప్రచారం సాగుతోంది. వైజాగ్ సౌత్ నుంచి కూటమి పార్టీ అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన 14.05% ఓటు బ్యాంక్ సాధించింది. కానీ 2014లో టీడీపీకి 51.45%, 2019లో 41.5% ఓట్లు వచ్చాయి. కానీ వైసీపీ ఓటు బ్యాంక్ మాత్రం 38% ఉంది. ఈసారి అదే ఉంటుందనే అంచనాలున్నాయి. అయితే పార్టీలకు అతీతంగా సాయం చేసిన తనకే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనే ధీమాతో ఈ ఎమ్మెల్యే ఉన్నారు. ఫ్యాన్ పార్టీకి ఓట్లు పడవని భావించే ప్రాంతాల్లో ఎక్కువ ఖర్చు పెట్టాలనే ఆలోచనలో ఈ నేత ఉన్నారట. ఇది తమకు కలిసొస్తుందని క్యాడర్ భావిస్తోంది. కానీ వాస్తవంగా ఇక్కడ జనసేన, టీడీపీ కలిస్తే 55% వరకు ఓటు బ్యాంక్ ఉంటుంది. పైగా బీజేపీకి కూడా సుమారుగా 2% వరకు ఓట్లున్నాయి. ఇదంతా కలిస్తే 57% అని కూటమి లెక్కలేస్తోంది. వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఉన్నది 38% ఓటు బ్యాంకు మాత్రమే. 3 ఎన్నికల్లో ఇక్కడ 1,23,000 నుంచి 1,30,000 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ లెక్కను చూస్తే వైసీపీ గెలిచే అవకాశాలు తక్కువేననే విశ్లేషణలున్నాయి. మరోవైపు కూటమి అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ సీటు కేటాయించినప్పుడు నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే. దీంతో టీడీపీలోని కొందరు నేతలకు డబ్బుతో ప్రలోభపెట్టి తన వైపు తిప్పుకోవచ్చని భావించారు. కానీ ఆ పరిస్థితి లేకపోగా టీడీపీ, జనసేన క్యాడర్ ఏకమైంది. నియోజకవర్గంలో మంచి పట్టున్న సీతంరాజు సుధాకర్ వైసీపీ నుంచి టీడీపీలో చేరడం కూటమి అభ్యర్థికి కలిసి వచ్చే అవకాశంగా భావిస్తున్నారు. ఈ నేత టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. ముస్లిం సామాజిక వర్గంలో పట్టున్న నజీర్కు ఎన్నికల పరిశీలన బాధ్యతలు అప్పగించడంతో జనసేనలో ఉన్న అసంతృప్తులను ఏకతాటపైకి తెచ్చారు. దీంతో కూటమి పార్టీల క్యాడర్లో జోష్ పెరిగింది. మరోవైపు అన్ని సర్వేలు కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్కి అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. దీనికి తోడు కొత్త ఓటర్ల నమోదు ఈ నియోజకవర్గంలో పెరిగింది. వారిలో మెజార్టీ జనసేనకే ఓటేయొచ్చనే అంచనాలున్నాయి. దీంతో ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఇవన్నీ కూటమికి అనుకూలించే పరిణామాలని భావిస్తున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వైసీపీ గెలుపు కష్టమని పార్టీ క్యాడర్ చెబుతోంది. దీంతో సామాజిక వర్గాల వారీగా సమావేశాలు పెడుతూ ఓటర్లను ఆకర్షించేందుకు హామీలు గుప్పిస్తున్నారు. వైజాగ్ సౌత్లో భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.